गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्मा अस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुखतातं तपोनिधिम्। शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदन्तमुपास्महे। वक्रतुण्ड महाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। మనం ఈ విధంగా ఈ శ్లోకాలని పఠించడం ద్వారా వాటిల్లో అంతర్గతంగా దాగి ఉన్నటువంటి ఆ శక్తి ఏదైతే ఉన్నదో అది బహిర్గతం కావడం ప్రారంభిస్తుంది. మనం స్విచ్ వేస్తే లైట్ వెలిగిన బల్బు వెలిగినట్టు, ఫ్యాన్ తిరిగినట్టు అట్లాగా ఆ అక్షరాన్ని ఉచ్చరించినంత మాత్రాన
అద్భుతమైన శక్తి బయలువెడలుతుంది. బయలువెడలిన ఆ శక్తి ఎవరైతే పఠిస్తున్నారో, ఎవరైతే వింటున్నారో వారిద్దరికే గాక చుట్టూ ఉన్న వారి మీద కూడా అది ప్రభావం చూపించడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనం ఎలాగా పఠిస్తున్నాం, ఏ భావంతో పఠిస్తున్నాం? నా కోసం నేను ఉన్నతిగా పొందాలి, అత్యుత్తమైన స్థితిలోకి వెళ్ళాలి అని అట్లాగా మనం పఠించటం లేదు. నా కోసం పఠించటం లేదు, నా చుట్టూ ఉన్న వారి కోసం, అందరి కోసం, సమస్త మానవాళి కోసం పఠిస్తున్నాం. అందువల్ల అది తాను కూడా తనకి ఎంత శక్తి ఉన్నదో అంత శక్తిని బహిర్గతం చేయడానికి అది ఉత్సాహపడుతుంది. ఎందుకంటే అందరి కోసం అది. ఎవడో వీడు ఒక్కడేనంట పోన్లే అని పక్కకి వెళ్ళదు అది. ఏదో పోన్లే ఏడుస్తున్నాడుగా, ఏదో పాపం అదే పనిగా చదువుతూ ఉన్నాడుగా, ఏదో కొద్దిగా తగలైన వాడికి, కొద్దిగా ముష్టి తగలైన వాడికి అన్నట్టుగా ఉండదు. అందరి కోసం పదండి పదండి, ప్రతి అక్షరం ఉరకలు పరుగులతో మొత్తం అందరి మీదకి అది ప్రసారం అవుతూ ఉంటుంది. అందుకని మనం కార్యక్రమం ప్రారంభంలో ఇవి పఠించటం, ఈ శ్లోకాలు పఠించటం అనేది కార్యక్రమం పెట్టుకున్నాం. ఎప్పుడు ఒకే రకంగా ఎందుకండి అని ఒక ఆలోచన వస్తుంది. ఇందుకోసం మామూలుగా అయితే ఇట్లాగా మనము పట్టించుకోం కదా. ఒక కార్యక్రమం ఏర్పాటు చేసుకుని కొన్ని విషయాలు మనం ముచ్చటించుకుంటున్నాం కాబట్టి ఎలాగో కొంతమంది చేరాం కాబట్టి ఇదిగో ఈ విషయం కూడా మనం దగ్గరికి తెచ్చుకోవటం. ఓకే. ఫోరం ఫర్ ట్రూత్ సీకర్స్, సత్యాన్వేషకుల బృందం, ఫౌండేషన్స్ ఆఫ్ ఎసోటరిక్ ఫిలాసఫీ, నిగూఢ తత్వశాస్త్ర మూలం, from the writings of H.P. Blavatsky, arranged with a foreword and notes by E.M.T.H. Hoskins. గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమం. మనం పఠనము అధ్యయనంతో ఆగట్లేదు. కార్యక్రమం ఎందుకు పెట్టుకున్నాం? మనకి రోజు 1 గంట సమయాన్ని దీనికి వెచ్చించి ఎన్నో పనులు ఉంటాయి, అటు తిరుగుతూ ఇటు తిరుగుతూ దాన్ని కొద్దిసేపు ఆపి 1 గంట దీనికి కేటాయిస్తున్నామంటే వారంలో 3 గంటలు దీనికి కేటాయిస్తున్నాం. అట్లాగా నెలల తరబడి, ఏదో 1 వారం 2 వారాలు లేకపోతే 1 నెల కాదు, నెలల తరబడి సాగుతూ ఉన్నది ఇది. ఎందుకు ఇది అంటే మనము పఠనము అధ్యయనముతో ఆగడం లేదు. దాని తర్వాత ఏమున్నాయో అవగాహన, ఆత్మదర్శనము, అది అటువైపుకి దారి తీయాలి. చివరికి ఆత్మదర్శనము. అందుకోసం ఇది. ఓకే. 108వ పాఠము 12/12/2022 సోమవారము సాయంత్రం 4:30 గంటలు. నిగూఢ తత్వశాస్త్ర మూలము స్కైప్ గ్రూపులో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? వింటున్నాము. ఏం చేస్తాం? కాళ్ళు బార్జాపి హాయిగా పడుకుని చెవులకి పని చెప్పాం. ఇంకా మిగతా దేహ భాగాలు ఏం లేదు, హాయిగా పడుకున్నాం, చెవులకి పని చెప్పాం. అందుకే ఒళ్ళంతా చెవులని చెప్తున్నది. హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? వింటున్నాము. ఏమి వింటున్నాము? శాస్త్ర సాంకేతిక రంగములలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోని మానవాళి అదే వేగముతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోని అన్ని జాతుల, మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపంలో అర్థము అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మదర్శనము పొందుట అను దివ్య ప్రణాళికను అమలు చేయుటకు
పరమ గురువులచే ఎన్నుకొనబడిన మేడం హెలెనా పెట్రోనా బ్లవట్స్కి తన జీవిత కాలమంతా శ్రమించి తన మాతృభాష కాని ఇంగ్లీషు భాషలో తన ద్వారా అత్యద్భుతముగా మానవాళికి అందింపబడిన ఐస్ సన్వైల్డ్, ద సీక్రెట్ డాక్ట్రైన్, ద వాయిస్ ఆఫ్ ద సైలెన్స్, ద కీ టు థియోసఫీ గ్రంథములు అధ్యయనము చేసి ఎందుకంటే ఈ గ్రంథాలు ఈమె ద్వారా వచ్చినాయి కానీ ఈమె రాయలేదు అన్నదానికి నిదర్శనంగా రష్యన్ భాషలో రాయలా. రష్యన్ భాష అయితే ఆమెకి తేలిక కదా, మాతృభాష. ఇంగ్లీష్ భాషలో రాసింది తనకు తెలియని భాషలో. అదొక్కటే నిదర్శనం మనకి. ఈమె ద్వారా అందింపబడ్డాయి, ఈమె ద్వారా వ్రాయబడ్డాయి అనే దానికి అధ్యయనము చేసి వాటిలో ఇవ్వబడిన విషయములు పూర్తిగా అర్థము కాకపోవుటచే అతి నిగూఢములైన సృష్టి రహస్యములు, వాటి మూలము, గ్రంథ హృదయమును చేరు పద్ధతులు, తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్చగల కొందరు సత్యాన్వేషకులు ఆమె చివరి సంవత్సరాలలో ఆమె వద్దకు చేరి ఆమెతో సంభాషించుచు ప్రశ్న సమాధానము సంవాద రూపంలో ఎన్నో నిగూఢములైన విషయములను మరింత లోతుగా తెలుసుకొని సత్యమును చేరుటకు ప్రయత్నించారు. ఆ ప్రసంగ విశేషాలు అన్ని వ్రాయబడి తదుపరి ట్రాన్సాక్షన్స్ ఆఫ్ ద బ్లవట్స్కీ లాడ్జ్ అనే గ్రంథముగా అందరికీ అందుబాటులోనికి వచ్చినది. తదుపరి వాటిని కలెక్టెడ్ రైటింగ్స్ ఆఫ్ బ్లవట్స్కీ వాల్యూమ్ 10 లో చేర్చడం జరిగినది. ఆ బృందంలోని ఒక సోదరుడు నేవీ కమాండర్ రాబర్ట్ బోవెన్ ఆమె వివరించుచుండగా తాను స్వయంగా వ్రాసుకున్న నోట్స్ ను ఆమె దేహము విడచుటకు 3 వారముల ముందు ఆమెకు చూపించగా అతను చూపిస్తున్న శ్రద్ధకు మురిసిపోతూ చేసిన కృషిని మెచ్చుకున్నట్లుగా అదే సమయంలో ఆ నోట్స్ కు తన అంగీకారమును తెలుపుతున్నట్లుగా తల ఊపుచూ ఒక చిరునవ్వు నవ్వాను. తదుపరి కాలంలో మరుగున పడిపోయిన ఆ నోట్స్ ను 40 సంవత్సరముల తదుపరి వారి కుమారుడు కెప్టెన్ పిజిబి బోవెన్ వెలుగులోనికి తీసుకువచ్చి దివ్య జ్ఞాన అధ్యయన పరులకు, భవిష్యత్తు తరాలకు ఎంతో మేలు చేశారు. ప్రథమముగా 1932 సంవత్సరంలో థియోసఫీ ఇన్ ఐర్లాండ్ మ్యాగజైన్ లో ప్రచురింపబడినది. ఆ తదుపరి మేడం బ్లవట్స్కీ ఆన్ హౌ టు స్టడీ థియోసఫీ అనే పేరుతో చిన్న బుక్లెట్ రూపంలో అందరికీ అందుబాటులోనికి వచ్చినది. ప్రస్తుతం కూడా అది లభ్యమవుతూ ఉన్నది. అపార జ్ఞాన సంపదతో వలరారుతున్న గ్రంథ సముదాయములో అందించబడిన విషయముల మొత్తమునకు అసలు మూలము ఏమిటి? ఈ ప్రశ్న మనం అందరం ఏ గ్రంథం పట్టుకున్నా, ఏది చదివినా, ఏది విన్నా, ఏం చేస్తున్నా మూలము ఏమిటి, మూలము ఏమిటి అనే విషయము ఆకళింపు చేసుకొనుటకు ఆ గ్రంథములలోనే అక్కడక్కడ నెంబర్ స్టేట్మెంట్స్ అండ్ ప్రిన్సిపల్స్ ఉదాహరించబడినవని, వాటి ద్వారా మూలము వద్దకు చేరుకోవచ్చునని బ్లవట్స్కీ తెలిపినారు. మూలం ఎక్కడ ఉంటుంది? వేరే ఎక్కడో ఇంకొక చోట ఉండదు. మనకి ఏదైతే ఎదురుగా కనిపిస్తుందో అది ఆ నేల పైకి వచ్చినటువంటి, నేల పైన కనిపిస్తున్నటువంటి, భూమి పైన కనిపిస్తున్నటువంటి కాండము, కొమ్మలు, రెమ్మలు, ఆకులు, ఆ చెట్టు యొక్క విశేషాలు అంతే, పళ్ళు. కానీ వేర్లు, ఆ మూలము, ఇది మన కంటికి కనబడకుండా దాగి ఉన్నది నేల లోపల, భూమి లోపల. మూలం ఎక్కడుంది? దాంతో పాటే ఉంది. మూలం ఉండబట్టి ఇదంతా బయటకు వచ్చింది. కాబట్టి మూలం వెతకడానికి ఎక్కడికి వెళ్ళాలి? అక్కడే, ఆ గ్రంథంలోనే. ఇది ఎక్కడికో వెళ్ళక్కర్లేదు. మళ్ళీ ఈ సీక్రెట్ డాక్టర్ అర్థం అవ్వాలండి, మాకు అర్థం కావటం లేదు అంటే ఎట్లాగా? ఉండండి, వేరే ఇంకొక క్లాస్ తీసుకుంటాం మేము, వేరే విషయాలు చెప్పి మీకు అవి చెప్పిన తర్వాత అప్పుడు మీరు సీక్రెట్ డాక్టర్ చదువుకుందరు కానీ అని లేదు. సీక్రెట్ డాక్టర్లోనే ఉన్నాయి ఆ విషయాలు, అక్కడక్కడ విసిరేసినట్టుగా, అక్కడొకటి అక్కడొకటి అక్కడొకటి.
2 వాల్యూమ్స్ లో వాటిని ఒక చోటకి చేర్చి ఒకదాని తర్వాత ఒకటి చదవండి అవి ముందు. అప్పుడు మీకు మూలం తెలుస్తుంది. అప్పుడు మీకు సీక్రెట్ డాక్టర్ మొత్తంగా వేర్లతో సహా ఒక్క కాండము, కొమ్మలు, రెమ్మలు, ఆకులే కాదు, వేరుతో సహా మీకు దర్శనమిస్తుంది, మూలముతో సహా మీకు దర్శనమిస్తుంది. అందుకని మనం అదేం చెప్తుందనమాట, ఇక్కడే ఉన్నాయి గ్రంథంలోనే, అక్కడక్కడ నెంబర్డ్ స్టేట్మెంట్స్ అండ్ ప్రిన్సిపల్స్ ఉదాహరించబడినవని, వాటి ద్వారా మూలము వద్దకు చేరుకోవచ్చునని మేడం బ్లావెట్స్కి తెలిపినారు. దానికి అనుగుణముగానే ఇంగ్లాండ్కు చెందిన ఎంటిహెచ్ హాస్కిన్స్ అనునామె ఆ నెంబర్డ్ స్టేట్మెంట్స్ అండ్ ప్రిన్సిపల్స్ ను ప్రధానముగా ద సీక్రెట్ డాక్ట్రైన్ నుండి 7 ముఖ్యాంశములను, ఐసిస్ అన్వెయిల్డ్ నుండి 10 సంక్షిప్తాంశములను సేకరించి ప్రతిదానికి తాను స్వయంగా వ్రాసుకున్న వ్యాఖ్యను జత చేస్తూ ఫౌండేషన్స్ ఆఫ్ ఎసోటరిక్ ఫిలాసఫీ ఫ్రమ్ ద రైటింగ్స్ ఆఫ్ హెచ్పి బ్లవట్స్కీ అను పేరుతో గ్రంథముగా కూర్పు చేయడము జరిగినది. వాటితో పాటు కమాండర్ రాబర్ట్ బోవెన్ వ్రాసి బ్లావెట్స్కి ఆమోదము పొందిన నోట్స్ ను అనుబంధము ఏ గా గ్రంథము చివర చేర్చడం జరిగినది. చివరగా గ్లాసరీ పారిభాషిక పదకోశము అనుబంధము బిగా చేర్చబడినది. ఈ విధముగా దివ్య జ్ఞానమును అధ్యయనము చేయు పద్ధతులు, వాటి ద్వారా మూలమునకు చేరి అనగా సత్యమును చేరి తమ సత్య స్వరూపమునందు మేల్కాంచుటకు కావలసిన ప్రేమపూర్వక సూచనలను తెలుపుతున్న గ్రంథరాజమును పఠిస్తూ అధ్యయనము చేయుచుండగా అత్యంత శ్రద్ధాశక్తులతో మేడం హెలెనా పెట్రోవ్నా బ్లావెట్స్కీ చెప్పుచుండగా ఆమె చుట్టూ చేరిన సత్యాన్వేషకుల బృందము వలె చెవి యొక్కి వినుచున్న, అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలకు నమస్కారం. ఇంత చేస్తే ఏంటి, మనం మర్చిపోయింది గుర్తు చేయటం, ఎందుకంటే ఉండదు. మన స్వస్వరూపమునందు మేల్కాంచటం, దాని యందు నిద్రాస్థితిలో ఉన్నాము, దాని యందు మేల్కాంచటం. నిద్రాస్థితిలో ఉన్నామంటే అది ఉన్నట్టేగా ఆ స్థితి మనకు ఉంది. సత్యము అనే దానికి సంబంధించిన స్థితి మనకి ఉన్నది ఇప్పుడు. కానీ అది నిద్రా స్థితిలో ఉండేటప్పుడు కల్లా ఈ స్థితి కాదు, మనకి వేరే ఇంకో స్థితిలో మనం ఉన్నాము అనిపిస్తూ ఉన్నది. బట్ ఇప్పుడు దాని యందు మనం మేల్కాంచటమే ఇంకా చేసేది. ఇక్కడ ఇంకా కొత్తగా చేసేది ఏమి లేదు, కొత్తగా వచ్చే స్థితి ఏమి లేదు, ఉన్న స్థితి పోయేది లేదు. మనం ఆ మాయ ఏదైతే ఉందో, అంటే వేరే రకంగా ఏదైతే అనుకుంటున్నామో దాంట్లోనే ఉంది ఇది, కాబట్టి అది పోగొట్టడానికి లేదు, దాంట్లోనే ఈ అసలైనది ఉంది. కాబట్టి అమ్మవారే మనకి మరపు తెప్పించింది ఎవరు? అమ్మవారు. అమ్మవారు అంటే అయ్యవారి సంకల్పం. ఆ అమ్మవారే మళ్ళీ మేలు ముసుగు తెరుస్తూ ఉన్నది, మేలు ముసుగు సవరించుకున్నది. దానితో అయ్యవారు మనకి ప్రత్యక్షమయ్యారు. ఓకే, నిత్యానుష్ఠానం పూర్తయింది. మనం మన పాఠంలోకి వెళ్దాం. మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు వరకు సీక్రెట్ డాక్టర్కి సంబంధించి 7 ముఖ్యాంశాలు అనుకున్నాం కదా. మొదటి సంపుటంలో కొన్ని, రెండో సంపుటంలో కొన్ని, వాటిని మనం పరిశీలించుకున్నాం, వాటిని అధ్యయనం చేసాం, వాటిని అనుభూతి చెందాం. మనం దేంతో మొదలు పెట్టుకున్నాం? 1 ఫండమెంటల్ లాతో మొదలు పెట్టాం. అందుకే మనం ఇంత దర్జాగా హాయిగా అధ్యయనం చేసుకోగలుగుతున్నాం. 1 ఫండమెంటల్ లా, సర్వము తానైన ఒకే ఒక మూల దివ్య ధర్మం, సర్వము తానైన ఒకే ఒక మూల దివ్య ధర్మం. ఏదైనా ఆయన నుంచి రావాలి, ఆయన ఉండాల్సింది తప్పితే ఇంకొకటి లేదు అక్కడ అన్నట్టుగా ఆ విషయం ఎట్లాగా ఉంది అనేది ఫస్ట్ పార్ట్ లోనే మనకి అందజేశారు, సీక్రెట్ డాక్టర్ ఫస్ట్ పార్ట్ లో.
అక్కడ నుంచి 4 బేసిక్ ఐడియాస్లోకి వెళ్ళాం. 3 ఫండమెంటల్ ప్రపోజిషన్స్ తర్వాత పరిశీలించాం. 6 నెంబర్డ్ ఐటమ్స్లోకి వెళ్ళాం. 5 ప్రూవెన్ ఫ్యాక్ట్స్, 3 న్యూ ప్రపోజిషన్స్, ద సీక్రెట్ డాక్ట్రిన్, కన్క్లూషన్, ముగింపు, ఉపసంహారం. అంటే సీక్రెట్ డాక్ట్రిన్ 2వ సంపుటంలోని చివరి పేజీలు చదివాం. దాంతో 2 సంపుటాలను కూడా మనము పూర్తిగా చదివినంత అనుభూతిని మనం చెందగలిగాం. ఇప్పుడు ఏమైంది, దీన్ని హాయిగా మనం చదువుకోవచ్చు మన సొంతగా, ఇంకెవ్వరిని అడగాల్సిన పని లేకుండా. ప్రతి అక్షరం మనకు ఎదురుగా దర్శనం ఇస్తుంది. సీక్రెట్ డాక్ట్రిన్ చాలా మనకి ఉన్న గ్రంథాలన్నిటిలోకి తేలిగ్గా అర్థమయ్యే గ్రంథం ఏంటి? ద సీక్రెట్ డాక్ట్రిన్ అయిపోతుంది మనకి. ఇప్పటి వరకు ఏంటి, కొరుకుడు పడని, అసలు ఏమాత్రం అర్థం కాని అత్యంత క్లిష్టమైన గ్రంథాల జాబితాలో మొట్టమొదటిది ఏంటి? ద సీక్రెట్ డాక్ట్రిన్ గా ఉంది ఇప్పటి వరకు మనకి. ఈ అధ్యయనం తర్వాత మనకేమైంది, అన్నిటికన్నా తేలికైంది ఏది అన్న దాంట్లోకి వచ్చేసింది. ఆ లిస్టులోకి ఇది అన్నిటికన్నా తేలిగ్గా అర్థం చేసుకోవటానికి, చదివిన వెంటనే అనుభూతి చెందటానికి, ఆ విధంగా మనకి అందుబాటులోకి వచ్చింది సీక్రెట్ డాక్ట్రిన్. అట్లా ఆ లిస్టులో నుంచి ఈ లిస్టులోకి వచ్చేసింది అనమాట. ఆ జాబితాలో నుంచి ఈ జాబితాలో, కష్టమైన జాబితాలో నుంచి తేలికైన జాబితాలోకి వచ్చేసింది. అట్లా ఎవరు నడిపిస్తున్నారు మనల్ని? ఈ గ్రంథాన్ని అందించిన వాళ్ళు. ఎవరి ద్వారా అందించారో ఆమెకి ఎవరి ద్వారా అందిందో ఆ పరమ గురువులు. అట్లాగే మొత్తం సంబంధించి మనం ఇలా చెప్పుకోవడానికి వాళ్ళు మనకి ప్రోత్సాహం ఇచ్చి మన ద్వారా ఈ పనిని నిర్వహిస్తున్నారు. అందువల్ల మనం ఇంత తేలిగ్గా, ఇంత హాయిగా చెప్పుకోగలుగుతున్నాం. తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నామంటే, ఐసిస్ అన్వేల్డ్కి సంబంధించి 10 పాయింట్ సమ్మరీ, అంటే 10 సంక్షిప్త అంశములు. ఇది కూడా ఎక్కడ ఉంది? ఇవి 2 వాల్యూమ్స్ ఐసిస్ అన్వేల్డ్ కూడా. ఆ 2 వాల్యూమ్స్ లో 2వ వాల్యూమ్లో 12 చాప్టర్స్ ఉన్నాయి. ఆ 12వ చాప్టర్ 12వ అధ్యాయము మొదట్లో ఇచ్చారు ఈ 10 అంశాలు, 10 సంక్షిప్త అంశాలు అని చెప్పి. ఈ 2 సంపుటాల్లో ఏమైతే ఇచ్చారో వాటన్నిటిని సంగ్రహంగా, క్లుప్తంగా ఒక చోట చేర్చి ఒక 10 విషయాలుగా మనకి 10 పాయింట్లుగా మనకు అందజేశారు. దాన్ని మనం ముందు తెలుగులో పాణ్యం రామనాథ శాస్త్రి గారు అనువాదం చేశారు. దాన్ని మనం అధ్యయనం చేసాం, దాన్ని మనం వివరించుకున్నాం. ఇప్పుడు అసలు ఎవరైతే ఐసిస్ అన్వేల్డ్ గ్రంథం ఇంగ్లీష్ లో అందింపబడిందో దాంట్లోకి మనము వస్తున్నాం. ఇప్పుడు ఆ రాబోయే ముందు అసలు ఆ ఐసిస్ అన్వేల్డ్ ఏవేవి ఉన్నాయి, ఏమేమి విషయాలు దాంట్లో చర్చలోకి వచ్చినాయి అన్నది మనం సంగ్రహంగా కొంచెం పరిచయం చేసుకుంటున్నాం. ఎందుకంటే మరీ అసలు ఏమీ లేకుండా నేరుగా 10 అంశాల్లోకి వెళ్ళిపోకుండా, ఇప్పుడు సీక్రెట్ డాక్ట్రిన్ అంటే 7 అంశాలు చెప్పుకున్నాం కాబట్టి మనం 7 ప్రధాన అంశాలుగా చాలా వరకు కవర్ చేసుకున్నాం మనం సీక్రెట్ డాక్ట్రిన్. ఇక్కడ నేరుగా చివరికి వచ్చేసాం. అందుకని మనం ఏం చేద్దామంటే, దీనికి సంబంధించి కొంచెం సంగ్రహంగా చెప్పుకుంటూ, ఐసిస్ అన్వేల్డ్ అన్న గ్రంథము అసలు ఏంటి, దాంట్లో ఇవ్వబడ్డ విషయాలు ఏమిటి, దేనికోసం ఇచ్చారు, అంటే ఈ సీక్రెట్ డాక్ట్రిన్ మనకు అనుభూతం కావటానికి కావలసిన ప్రాతిపదికగా ఈ ఐసిస్ అన్వేల్డ్ ఇచ్చారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జాతులకి సంబంధించిన ఈ పవిత్ర గ్రంథాలు కానీ, అట్లాగే తత్వవేత్తల యొక్క వాళ్ళ ఆలోచన విధానం, ధోరణి కానీ, వాళ్ళ ఆలోచన ధోరణి, వాళ్ళ సిద్ధాంతాలు కానీ, అట్లాగే శాస్త్రవేత్తలు, ఆధునిక శాస్త్రవేత్తలు వాళ్ళ యొక్క పరిశోధనలు, వాళ్ళ భావాలు ఎలాగున్నాయి, వీటన్నిటినీ దగ్గరికి చేరుస్తూ ఎవరెవరు ఎట్లాగా ఉన్నారు, ఆ మాదిరిగా మనకి ఎవరు పొరపాటు పడుతున్నారు, మనం ఎట్లాగా తీసుకోవాలి, వీటిని మూఢ విశ్వాసాలు అని చెప్పి అంటున్నారు. అవి అవునా కాదా అని ఎట్లా ఆ మాదిరిగా చక్కటి అవగాహనకి మనకి ఆ గ్రంథం ఇచ్చారు. అందుకని దాంట్లో కొన్ని విషయాలు మనం చెప్పుకొని రేపటి నుంచి మనం ఇంగ్లీష్లోకి వెళ్దాం.
ఈరోజు కొన్ని చదువుదామని అనుకుంటున్నాను. ఇది 1877 సంవత్సరంలో ఈ గ్రంథం ప్రథమ ముద్రణ జరిగింది. మొదట ఈ గ్రంథమునకు ద వీల్ ఆఫ్ ఐసిస్ అని పేరు పెట్టారు. వీల్ ఆఫ్ ఐసిస్. అంటే ప్రకృతిలోకి వచ్చేటప్పుడు కల్లా మనకి దేశము కాలము వచ్చేస్తుంది. సృష్టి వ్యక్తము, సృష్టి ప్రారంభము అనేటప్పటికి దేశము కాలము ఉండాలి. ఆ దేశంలో ఆ కాలంలో జరుగుతూ ఉంటుంది అది అన్నట్టుగా. అందుకని వీల్ అనే పదం వాడారు. చక్రము, వీల్ ఆఫ్ ఐసిస్. అయితే ఆ పేరుతోనే మరి ఒక పుస్తకం ముద్రితమైనట్లు తెలుసుకుని ఐసిస్ అన్వైల్డ్ అని పేరు మార్చారు అనమాట. అట్లా వచ్చింది ఈ పేరు, తెర తొలగింపు అని. అంటే ప్రకృతి మాత మేలి ముసుగు సవరించుకుంటా, ప్రకృతి మాత తన మేలి ముసుగుని కొంచెముగా సవరించుకున్నది. ఐసిస్ అన్వైల్డ్. ఐసిస్ అంటే ప్రకృతి మాత. ఈజిప్షియన్ సంప్రదాయంలో ప్రకృతి పురుషుడు ఈ సృష్టి కదా, మనకి 3 విభాగాలు. ప్రకృతి మాతకి ఐసిస్, పురుషుడికి ఒసైరస్, సృష్టికి హోరస్. ఇట్లా 3 పదాలు ఉన్నాయి. 3 ఇది. ఐసిస్ అనేది ప్రకృతి మాతకి సంబంధించి. ఆమె ఏం చేసింది, ఇప్పుడు వరకు ముసుగు కప్పుకొని ఉన్నది. అంటే ముసుగు ఆ ముఖానికి మేలి ముసుగు కప్పుకొని ఉన్నది. ఒక రాజకుమార్తె ఎలాగైతే ఇతరులు చూడకుండా ఉండటానికి మేలి ముసుగు వేసుకుంటుందో అట్లాగా ఉన్నత స్త్రీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు జనరల్ గా మేలు ముసుగు వేసుకుంటారు. పాత రోజులు అంటే ఇప్పుడు లేదనుకున్నాయి, పాత రోజులు. అది గౌరవ సూచకం కాదు. ఇప్పుడు ఆమె ఏం చేసింది, తనకు ముఖానికి వేసినటువంటి మేలు ముసుగును కొంచెంగా సవరించింది. సవరించేటప్పుడు కల్లా దీని తర్వాత ఏ గ్రంథం వచ్చింది మనకి, ద సీక్రెట్ డాక్ట్రైన్. డాక్ట్రిన్ అంటే మనకి కొన్ని ధర్మాలు, దివ్య ధర్మాలు, మౌలిక తత్వ దివ్య ధర్మాలు సృష్టికి ముందే పరమాత్మతో పాటు కొన్ని ధర్మాలు ఉన్నాయి. ఆ ధర్మాలని ఉపయోగించి ఈ సృష్టి నిర్మాణం జరుగుతూ ఉన్నది. సృష్టి నిర్మాణం జరగాలంటే దానికి ఒక ప్లాన్ కావాలి. ఆ ప్లాన్ కావాలంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎట్లాగా చేయాలి ఏంటనే దానికి ముందే ఉండాలి. ప్లాన్ కన్నా ముందు ఉండాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. అవే మౌలిక తత్వ దివ్య ధర్మాలు. వాటిని ఉపయోగించు ఈ సృష్టి నిర్మాణం జరిగింది. ఈ సృష్టి నిర్మాణం జరిగినప్పుడు, ఈ సృష్టిలోకి వచ్చినప్పుడు అది ఎలాగ పనిచేస్తూ ఉన్నది అని చెప్పడానికి సిద్ధాంతము లేక సూత్రముగా మనకి అందుబాటులోకి తెచ్చారు, డాక్ట్రైన్ అనే పేరుతో. అట్లా మనం డివైన్ ప్లాన్ చెప్పుకున్నప్పుడు వాటి గురించి వివరించుకున్నాం. దాంట్లో ఇప్పుడు ఇది సీక్రెట్ డాక్ట్రైన్. మరి దీనికి మౌలిక తత్వ దివ్య ధర్మం ఏదో ఉండాలి కదా, రహస్య సిద్ధాంతము లేక రహస్య సూత్రము. రహస్యం అంటే అది ఎప్పటికీ మనకి అవగతం కాదు, మన భౌతిక చక్షువులకి అందేది కాదు, భౌతిక పంచేంద్రియాలకి అందేది కాదు అది. అందుకే రహస్యమైంది. అట్లాగనే అదేమన్నా దాక్కుని ఉందా వేరే ఎక్కడో ఒక చోట? లేదు, ఎదురుగానే ఉంది, అసలు ఉన్నదే అది. కానీ రహస్యము అని పేరు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే మన భౌతిక చక్షువులకి అది అందట్లేదు కాబట్టి. ఈ స్థూల జగత్తులో మనం ఉన్నాం కాబట్టి మన పంచేంద్రియాలకు అందేది ఏదైతే ఉందో అది అంత రూపానికి సంబంధించిందే ఉంటుంది కాబట్టి అది అందుబాటులో లేకపోవడంలో సీక్రెట్ అన్న పేరు వచ్చింది. అది ఉన్నప్పటికీ అందుబాటులోనే ఉంది, దాని ద్వారానే పనులన్నీ జరుగుతున్నాయి. మనం ఈ అధ్యయనం చేస్తున్నా అదే ఆధారం. సీక్రెట్ అనేది అయితే ఉందో అదే ఆధారం ఈ సమస్త సృష్టి నడవటానికి. అదే ఆధారం. మరి అదే ఆధారం అయినప్పుడు కనపడకుండా సీక్రెట్ అని మనం అనుకుంటున్నాం, మనకు కనపడలేదు కాబట్టి. మరి దీనికి మౌలిక తత్వ దివ్య ధర్మం ఏదో ఉండాలి. డాక్టర్ని అని మనం ఇక్కడ పేరు పెట్టుకున్నాము అంటే ఆ డాక్టర్నికి ప్రతిగా అక్కడ ఒక మౌలిక తత్వ దివ్య ధర్మం సృష్టికి ముందే
ఒకటి ఉంటే దాన్ని తీసుకొచ్చి ఇక్కడ సృష్టిలో నిర్మాణంలో ఉపయోగించినప్పుడు ఈ సృష్టి నిర్మాణంలో ఈ సృష్టిలో మనకి ఈ విధంగా ఈ సూత్రం ప్రకారం పనిచేస్తున్నది, ఈ సిద్ధాంతం ప్రకారము పనిచేస్తున్నది అని మనం చెప్పుకుంటున్నాం. కాబట్టి ఇప్పుడు ద సీక్రెట్ డాక్టరీన్ అని పేరు పెట్టాము ఇక్కడ. అట్లా పనిచేస్తుందంట అది. ఆ ధర్మము ఎలా పనిచేస్తుంది ఇక్కడ? రహస్య సిద్ధాంతముగా, రహస్య సూత్రముగా పనిచేస్తుంది. అంటే పూలమాలలో దారం కనపడదు మనకి, ఉందని మనం అనుకోవటమే కానీ దారం ఉంది కాబట్టి ఇవన్నీ ఒక చోటకి చేరి ఉన్నాయి, లేకపోతే అట్లా అవకాశం లేదు అని మనం ఎవడు చిన్నపిల్లని అడిగినా చెప్తాడు. ఈ సృష్టి దగ్గరకు వచ్చినప్పటికల్లా అందరము పొరపాటు. ఈ సృష్టి దగ్గర ఆ విషయం చెప్పలేకపోతున్నాం. అందరం ఇలా ఎలాగున్నాం? ఒక దారంతో కలిపి ఉండబట్టే కదా. పూలమాల ఎలాగ ఉంది? ఒక దారంతో కలిసి ఉంది. ఒక దారం ఆధారంగా, ఒక సూత్రం ఆధారంగా ఈ పూలన్నీ దానికి గుచ్చబడి ఒక పెద్ద మాలగా 100 పూలు ఉన్నా కానీ ఒకే పూలమాలగా అక్కడ స్వామికి అలంకరించారు. ఎవరిని అడిగినా కానీ అది దారం ఉండటం వల్ల అట్లాగా అన్ని ఒక చోట ఉన్నాయండి అని చెప్తారు. మరి ఇవన్నీ అండి ఈ భూలోకము కానీ ఇంకా ఈ లోకాలన్నీ, ఈ ఆకాశము, అంతరిక్షము, అంతరిక్షంలో ఉన్నటువంటి ఆ గ్రహాలు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఇవన్నీ ఏమన్నా ఎక్కడ నిలబడి ఉన్నాయా? మొత్తం పరిభ్రమిస్తూ ఉన్నాయి. ఒకదానికొకటి ఢీ కొట్టకుండా, ఒకదానికొకటి ఘర్షణ లేకుండా ఎవరి కక్షలో వాళ్ళు చక్కగా తిరుగుతున్నారు. మరి ఇదంతా ఎట్లాగా జరిగిందండి? ఈ మొత్తాన్ని పట్టుకుని ఎలాగా, ఈ మొత్తం ఒక ఇదిగా ఎట్లాగా ఈ సృష్టి అంతా నడుస్తూ ఉన్నది అంటే రహస్య సూత్రం. దీనికి సంబంధించిన ధర్మము ఎక్కడ ఉంది? మౌలిక తత్వ దివ్య ధర్మం, ద 1 ఫండమెంటల్ లా. దాంతోనే మనం ప్రారంభించాం మన అధ్యయనం ఈ గ్రంథానికి సంబంధించి. 1 ఫండమెంటల్ లా అంటే సర్వము తానైన కేవక మౌలిక తత్వ దివ్య మూల ధర్మం. సర్వము తానే, ఇంకొకటి అన్నది లేదు. అది అక్కడ ధర్మంగా ఉంది. దాన్ని తీసుకొని సృష్టిని ఎవరైతే నిర్మాణం చేశారో వాళ్ళు దాని ఆధారంగా ఈ సృష్టిని నిర్మాణం చేశారు. దానివల్ల ఏమైంది? ఈ సృష్టి అంతా ఆయనతో నిండిపోయింది. అందువల్ల ఇదంతా అలాగ నిలబడి చక్కగా ఎక్కడ ఏమి పొరపాటు లేకుండా ఒక క్రమ పద్ధతిలో బ్రహ్మాండంగా ఈ సృష్టి అంతా నడుస్తూ ఉన్నది. ఈ ఐసిస్ అన్వేల్డ్కి ఈ సీక్రెట్ డాక్టర్కి ఉన్న సంబంధం చూడండి, చక్కగా వచ్చింది అది. అందుకే పేరు వీళ్ళు ముందేమనుకున్నారు, వీల్ ఆఫ్ ఐసిస్ అని అనుకున్నా కానీ మళ్ళా ఆ పేరు నుంచి ఈ పేరులోకి రావాల్సి వచ్చింది. ఇది అసలైన పేరు. ఐసిస్ అన్వేల్డ్ అనేది అసలైన పేరు. ఆమె తెర తొలగిస్తే కనిపించే దృశ్యము అత్యద్భుతమైన దృశ్యము అయ్యవారు, సీక్రెట్ డాక్టరేట్. ఆ 2 పేర్లు చాలు మనకి, లోపలికి వెళ్ళాల్సిన అవసరం లేదన్నట్టుగా అంత చక్కటిగా పేర్లు మనకి ఇచ్చారు. సో అట్లా జరిగింది అది. ఇక ఇంకో విశేషం ఏంటంటే ఈ గ్రంథము ముద్రితమైన మొదటి రోజే అన్ని కాపీలు అయిపోవుట జనులలో ఉన్న సత్యము పట్ల తృష్ణకు నిదర్శనం. మొట్టమొదటి రోజునే. ఇంతవరకు ఏ గ్రంథానికి అలా జరిగి ఉండకపోవచ్చు. ఒకవేళ వారం రోజులు, నెల రోజులు అట్లాగా అయిపోయిన కాపీలు అయిపోయిన గ్రంథం ఏదైనా ఉండుండొచ్చేమో కానీ ఒక్క రోజులోనే అయిపోయిన గ్రంథము ఐసిస్ అన్వేల్డ్. అంటే ఆమె తెర తొలగిస్తుంది అంట. ఎంత ఆదుర్దాగా వెళ్ళిపోయారో చూడండి. మరి తెర తొలగిస్తే, ఆమె తెర తొలగించడం ఇక్కడ ముఖ్యం కాదు, తెర తొలగిస్తే కనపడే దృశ్యము అది ముఖ్యము. దానికోసం ఇట్లాగా అదైపోయింది. ఇది గ్రంథం ఎట్లాగా రాశారు? పాత వాళ్ళు అందరూ కూడా గ్రంథాలు రాసేటప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే వాళ్ళ సమకాలికలో కానీ అంతకు వాళ్ళకన్నా ప్రాచీనమైన ఉన్నవాళ్ళు కానీ ఒక ప్రముఖమైన తత్వవేత్తలు కానీ లేకపోతే ప్రముఖ రచయితలు కానీ ప్రముఖ కవులు కానీ
వీళ్ళ నుంచి వాళ్ళు రాసిన వాళ్ళ గ్రంథాల్లో నుంచి ఒక మంచి మాటని, ఒక గొప్ప మాటని తీసుకొచ్చి ఈ గ్రంథానికి ముందు పెట్టేవాడు. గ్రంథం ప్రారంభంలో ముందుగా దాన్ని కోట్ చేసేవాడు. అంటే ఆ కోట్ చేసిన మాట ఇప్పుడు ఈ గ్రంథానికి గ్రంథంలో ఉన్న విషయము రెండు దగ్గరగా ఉండేటట్టుగా చూసుకునేవాడు. ఈ గ్రంథంలో ఏ విషయం అందింపబడుతుందో ఇది అంతకు ముందే ఇదిగో ఫలానాయన దీన్ని బహిర్గతం చేశాడు, దీని గురించి చెప్పాడు ఈ పద్ధతిలో, అంటే ఇది కొత్త విషయం కాదు ఇక్కడ అందిస్తున్నది అని చెప్పడం కోసం. ఇట్లా ప్రతి రచయిత అలాగ చేసేవాళ్ళు. అట్లాగే ఈమె కూడా ఏం చేసిందంటే ప్లేటో మహాశయుడు వ్రాసిన పుస్తకంలోని ఒక వాక్యంతో ఈ అద్భుత గ్రంథం మొదలైంది. ఏమని రాశాడు ఆయన? ఐ ఆమ్ ఆల్. ఐ ఆమ్ ఆల్. ఆల్ అంటే మనందరము ఎవరికి సంబంధించిన వాళ్ళం? అయామ్కి సంబంధించిన వాళ్ళం. అయాము ఒకడు ఎవరైతే ఉన్నాడో, వన్ ఫండమెంటల్ లా అనేదైతే అనుకున్నాము, అయామ్ అక్కడే వాడికి సంబంధించిన వాళ్ళం మనం. అయామ్ ఆల్ దట్ హ్యాస్ బీన్, ఆల్ దట్ ఈస్, ఆల్ దట్ ఎవర్ షల్ బి, అండ్ నో మోర్టల్ హ్యాస్ ఎవర్ రైజ్డ్ మై గవర్నమెంట్. ఇక ఇది ఈ మాటలు ఎక్కడ రాసి ఉన్నాయంటే, అండ్ నో మోర్టల్ హ్యాస్ ఎవర్ రైజ్డ్ మై గవర్నమెంట్. ఎవ్వరు కూడా ఈ భూలోకానికి సంబంధించి ఈ భౌతికంగా ఉన్నటువంటి జనన మరణాలతో ఉన్నటువంటి ఈ సమస్త జీవులు ఎవరైతే ఉన్నారో వీళ్ళెవ్వరూ కూడా నా వస్త్రాన్ని, కప్పుకున్న వస్త్రాన్ని తొలగించలేదు ఎవరు. హ్యాస్ ఎవర్ రైజ్డ్ మై గవర్నమెంట్. నో మోర్టల్ హ్యాస్ ఎవర్ రైజ్డ్ మై గవర్నమెంట్. అది గనక ఆ తెరని తొలగించగలిగితే ఏం తెలుస్తుంది? ఐ ఆమ్ ఆల్ దట్ హ్యాస్ బీన్, ఐ ఆమ్ ఆల్ దట్ హ్యాస్ బీన్, ఆల్ దట్ ఈస్, ఆల్ దట్ ఎవర్ షల్ బి. అది తెలిసేది మీకు అందరికీ. ఉన్నది ఒకటే, ఐ ఆమ్ అన్న విషయం మీకు అవగతమయ్యేది. అనేకత్వం నుంచి ఏకత్వానికి వచ్చేసేవాళ్ళు. ఈ అనేకత్వంలోనే ఏకత్వాన్ని దర్శించేవాళ్ళు మీరు. కానీ ఎవరు? నో మోర్టల్ హ్యాస్ ఎవర్ రైజ్డ్ మై గవర్నమెంట్. మనం ఎక్కడ చేయగలం అది? మనం వెళ్ళి తెర తీసేస్తాం, మేము తెర చింపేస్తాం అంటే ఎట్లాగా? అది ఉక్కు తెర అయిపోతుంది, అది ఇనప తెర అయిపోతుంది. ఆమె మన మీద కరుణతో ఆమె సవరించాలా ముసుగుని, ఆమె తెర తీయాలి. అందుకే త్యాగరాజు రాసింది తెర తీయగ రాదా అని. నేను వచ్చి తెర తీస్తానని అనలేదు, తెర తీయగ రాదా అని బతిమలాడుతున్నాడు స్వామిని. తెర తీయగ రాదా. The fruit which I brought forth became the sun. సిద్ధంగా ఉంది నా దగ్గర దీని యొక్క ఫలం. ఏంటా ఫలము? సూర్యుడు రూపంలో నా దగ్గర ఉంది. నేను తీసుకొచ్చాను మీ అందరి కోసం. అంటే ఈ సూర్యుడు మనకి ప్రత్యక్షంగా ఉన్నటువంటి ఆ సూర్యుడే మనకి సూర్యమండలేశ్వరుడు, సౌరమండలేశ్వరుడు ప్రత్యక్షంగా ఉన్న దైవం. మనకి ప్రత్యక్ష దైవం ఎవరంటే సూర్యుడే మనకి. ఎందుకంటే సమస్తము ఆయన ద్వారానే జరుగుతుంది. ఈ గ్రహాల మీద ఉన్నటువంటి జీవులు కానీ గ్రహాలు కానీ అన్నిటికీ సంబంధించి మొత్తం ఆయన నుంచే వస్తూ ఉన్నది. అందుకని సన్ అని చెప్తుంది అనమాట. సూర్యుడు అనే ఫలాన్ని తీసుకొచ్చి సిద్ధంగా ఉంచాను, కానీ ఎవరు రాలేదు, దగ్గరికి రాలేదు అని దేవాలయ గర్భగృహంలోని జగన్మాత అయిన ప్రకృతి మాత విగ్రహము క్రింద చెక్కబడి ఉన్నది. ఎక్కడ చెక్కు ఉంది ఇది? ఈజిప్ట్ లో
ఐసిస్ అంటే ప్రకృతి మాత యొక్క దేవాలయం ఉంది. ఆమె దేవాలయము ఆ గర్భాలయంలో ఆమె యొక్క విగ్రహము దిగువన ఈ వాక్యాలు రాసి ఉన్నాయన్నమాట. విగ్రహం కింద చెక్కబడి ఉన్నది. ఏంటది? జరిగినది, జరుగుతున్నది, జరగబోయేది నేనే. నా యొక్క ఆచ్ఛాదనను ఇంతవరకు ఎవ్వరును తొలగించి నన్ను స్పృశించలేకపోవచ్చున్నారు. కానీ నేను అను వెలుగు తత్వము మొత్తమును ఒక ఫలముగా మీకు అందించుటకు తెచ్చితిని. ఆ ఫలమే సూర్యుడు. ఆ విధంగా రాస్తున్నాను. తరువాత ఐసిస్ అన్వేల్డ్ మొత్తం 2 భాగములు. అందులో ప్రథమ భాగమునకు సైన్స్ అంటే శాస్త్ర విజ్ఞానము, ద్వితీయ భాగమునకు థియాలజీ దివ్య తత్వము, జ్ఞాన శాస్త్రము, తత్వశాస్త్రము, లేకపోతే వేద శాస్త్రము, ఈశ్వర విషయక విద్య అని ఇట్లా మనం చెప్పుకోవచ్చు అని పేర్లు పెట్టబడను. అందు ప్రథమ భాగము శాస్త్ర విజ్ఞానమునందు 15 అధ్యాయములు కలవు. ఆ అధ్యాయాలు కూడా మనం చదువుకున్నాం. అధ్యాయాల వరకు ఒక్కొక్క అధ్యాయానికి ఒక్కొక్క పేరు పెట్టారు. ఆ 15 అధ్యాయాల యొక్క పేర్లు చదువుకున్నాం మనం. ద్వితీయ భాగము దివ్యతత్వంలో 12 అధ్యాయములు కలవు. దివ్య జ్ఞానమునకు, సైన్స్నకు అంటే ఈ గ్రంథంలో ఏంటి, ఎందుకు ఇవ్వవలసి వచ్చింది, ఏమి ఇచ్చారు దీంట్లో? దివ్య జ్ఞానమునకు, సైన్స్నకు, వాటి తత్వముల సమన్వయమునకు ఈ గ్రంథము అత్యంత ప్రధాన తాళపు చెవి. అంటే ఇక్కడ ఉన్నది ఏదైతే ఉందో మన చుట్టూ మనది ఏదైతే ఉందో ఇదంతా తీసేయండి. ఎన్ని పనికిరానివి. ఇదిగో నేను పనికొచ్చేది ఇస్తున్నాను, చాలా అత్యద్భుతమైనది, పైనుంచి తీసుకొచ్చాను నేను అని అంటలేదు. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామో అది ఎట్లా సత్యమో, మనం మాయా అసత్యము అంటే ఇవాళ ఉండి రేపు కనుమరుగైపోతూ ఉన్నది. పుట్టిన ప్రతి వస్తువు మరణిస్తూ ఉన్నది. పుట్టిన ప్రతి జీవి మరణిస్తున్నాడు, అదృశ్యమైపోతున్నాడు. ఇట్లా అన్ని అదృశ్యమైపోతున్నాయి, అన్ని మార్పులతో ఉన్నది. కానీ అదంతా సత్యమునకు సంబంధించినదే. ఇవన్నీ తీసేయటం కాదు, వీటిల్లోనే మనము అరహస్యముగా దాగి ఉన్నది ఏదైతే ఉందో దాన్ని అనుభూతి చెందాలి మనం. అందుకని ఆ దివ్య జ్ఞానానికి అలాగే ఈ సైన్స్ కు ఉన్నటువంటి సమన్వయం ఆ విధంగా ఇచ్చిందన్నమాట. అందుకని అది అత్యంత ప్రధాన తాళపు చెవి. ఈ గ్రంథ విజ్ఞానమును గ్రోలుట ద్వారా సైన్స్ అంటే శాస్త్ర విజ్ఞానము అను దానికి బొమ్మ గురుసుల వలె ఉన్న దర్శన శాస్త్రము మరియు తత్వశాస్త్రముల సమన్వయమును పొంది శుద్ధ స్ఫటిక సంకాశమైన వెలుగు అనగా భగవంతుడు యొక్క వైభవములను దర్శింపగలరు. అంటే మనం ఒక ఉపనిషత్తు, ఒక వేదము, ఒక పవిత్ర గ్రంథం దేనికి? ఆ వెలుగు కోసమే కదా. ఆ వెలుగు అందివ్వటానికి సిద్ధంగా ఉన్నాయి అవి. ఎవరైతే ఈ గ్రంథాన్ని పట్టుకుంటారో, ఎవరైతే ఈ గ్రంథంలోని విషయాన్ని ఉచ్చరిస్తారో, ఎవరైతే ఈ గ్రంథంలోని విషయంతో అనుభూతి చెందుతూ ఉంటారో వాళ్ళకి ఆ వెలుగు అందింపబడుతూ ఉంటుంది. అందుకోసమని ఇవన్నీ ఇచ్చింది. అట్లాగే ఇది కూడా ఒక పవిత్ర గ్రంథముగా ఇవ్వబడింది. ఎందుకు? శుద్ధ స్ఫటిక సంకాశమైన వెలుగు యొక్క వైభవములను దర్శింపగలరు. ఇంకే వివరాలు ఇవ్వటం కోసం ఇవ్వలేదు ఈ గ్రంథాలు. సృష్టి వివరాలు, సృష్టి ఎలాగ నిర్మాణం అవుతుంది, ఎక్కడెక్కడ ఏమేం జరుగుతుంది, ఈ ఎవల్యూషన్ ఎట్లాగా జరుగుతుంది అని ఇట్లాగా ఇటువంటి వివరాలు ఇవ్వటం కోసం కాదు. ఈ వివరాల ద్వారా ఈ మొత్తంలో ఉన్నటువంటి ఈ 100 పూలు అనే వివరాల ద్వారా ఈ 100 పూలని కలిపి ఒక మాలగా చేసినటువంటి ఆ సూత్రం ఏదైతే ఉందో ఆ దారము, అక్కడ ఉదాహరణ ఏంటంటే దారము అలాగే పూలు వేరువేరుగా ఉంటాయి, ఒకదానికొకటి సంబంధం లేనట్టుగా. వాటన్నిటిని ఒక చోట చేర్చి మనం కలిపి ఆ మాలగా కూర్చున్నట్టుగా, మాలగా మనం కట్టినట్టుగా ఉంటుంది. అది ఉదాహరణ ఎందుకంటే మనం
రహస్యముగా దాగి ఉన్నది అన్నది మనం అర్థం కావటం కోసం. అంటే ఉదాహరణలు ఏమన్నా చెప్పామంటే అట్లాగే ఉంటుందని కాదు, దానికి దగ్గరగా ఉంటాయి. ఎందుకంటే ఇదేమో సత్యము, దానికి సంబంధించింది. అందువల్ల దీన్ని దేంతోనూ మనము పోల్చలేము. ఎందుకంటే ఇవన్నీనేమో ఇవాళ ఉండి రేపు కనుమరుగయ్యాయి. అంతా అనేకత్వానికి సంబంధించింది, భిన్నత్వానికి సంబంధించింది. కాబట్టి వీటిని ఆ సత్యాన్ని ఉదాహరణగా చెప్పడానికి కొద్దిగా కష్టమవుతుంది. అందువల్ల ఏంటంటే ఈ విధంగా ఉంటుంది, రహస్యముగా, సూత్రముగా ఉంటుంది. ఈ సైన్స్, ఈ తత్వశాస్త్రము, ఈ రెండిటికి ఉన్నటువంటి సమన్వయం అంటే భౌతికత, ఆధ్యాత్మికత. భౌతికత వేరు, ఆధ్యాత్మికత వేరు. ఒకదానికి వెళ్ళాలంటే ఇంకోటి వదిలేయటం. ఇట్లాగా కాదు. మనం భౌతికతలో ఉన్నామండి మేము, ఆధ్యాత్మికత ఇప్పుడు కాదులేండి. ఎప్పుడో రిటైర్ అయిన తర్వాత, ముసలోళ్ళం అయిన తర్వాత అప్పుడు చూస్తాంలేండి. ఇప్పుడు మేము భౌతికతలో ఉన్నాం. ఇవన్నీ పిల్ల జల్ల వాళ్ళ మంచి చెడ్డలు ఇవన్నీ ఎవడు చూస్తాడు? ఆధ్యాత్మికతలోకి వస్తే అని కోప్పడతారు అనే భావంతో ఉంటాం మనం. ఇటు ఆధ్యాత్మికత వచ్చిన వాళ్ళని అబ్బే భౌతికత అక్కర్లేదండి, ఇక తీసేయండి, అది హాయిగా ఆ దైవ ధ్యానం చేసుకుంటూ, దైవ స్మరణ చేసుకుంటూ ఈ రోజులు గడిపేస్తాను ఇట్లాగా. భౌతికతే వద్దు, కానీ రోజు ఆహారం కావాలి. 3 పూట్ల మనం భోజనం చేస్తూ ఉంటాం మనం. అది మాత్రం కావాలి. అది భౌతికతే కదా మరి. కానీ అది కావాలి. అది కావాలంటే మనకు ఆహారం ఎవడికో ఇస్తాడు. మనం ఏం పని చేయకుండా కూర్చుంటే ఎవడు తెచ్చిస్తాడు? మనకి 3 పూట్ల మనకు ఒక ముద్ద మనం నోట్లోకి వేసుకోవాలంటే కొన్ని వందల మంది శ్రమ తీసుకోవాలి. సామాన్యమైన విషయమా? కొన్ని వందల మంది శ్రమ తీసుకుని కొన్ని నెలల పాటు శ్రమ చేస్తే ఆ ముద్ద మన నోట్లోకి వస్తా ఉంది. మనం నోటి మీద పెట్టగలుగుతున్నాం ఆ ముద్దని. గబక్కన వచ్చేలేదు మన దగ్గరికి ఆ ముద్ద. కాబట్టి భౌతికత వద్దు అంటే ఎట్లాగా? భౌతికత కావాలి, ఆధ్యాత్మికత కావాలి. ఎందుకు? భూమి ఏం చేస్తా ఉంది? 2 ప్రదక్షిణలు చేస్తుంది ఒకే కాలం, ఒకే సమయంలో, ఏకకాలంలో. తన చుట్టూ తాను తిరుగుతూ ఉన్నది, సూర్యుడి చుట్టూ తిరుగుతుంది అదే సమయంలో. కాసేపు దీని చుట్టూ, తన చుట్టూ తాను కొద్దిసేపు ఆగు మళ్ళీ సూర్యుడి చుట్టూ తిరిగి వస్తాను అని తన చుట్టూ తనదే తిరగటం ఆపేసి సూర్యుడి చుట్టూ తిరుగుతుందా? సూర్యుడు చుట్టూ తిరగటం ఆపేసి తన చుట్టూ తిరుగుతుందా? లేదు కదా. ఏకకాలంలో తన చుట్టూ తాను తిరుగుతుంది. అదే సమయాన్ని, తన చుట్టూ తాను తిరిగే సమయాన్నే సూర్యుడి చుట్టూ తిరిగేటట్టుగా మలుచుకున్నది. ఇట్లాగా మనం మలుచుకోవాలి. భౌతికతలోనే ఉంటాం, మన యొక్క నిత్య వ్యవహారాలు చేసుకుంటాం, మన డ్యూటీ మనది, మన కర్తవ్యాలు మనం నిర్వహించుకుంటూ ఉంటాం. ఎందుకంటే సృష్టింపబడిందే అందుకు, మన చేత పని చేయించడం కోసం కదా. మన ద్వారా కొంత ఈ సృష్టికి అవసరం. ఈ సృష్టి ముందు నడవటానికి, ఈ సృష్టి మరింత అభివృద్ధి చెంది ముందుకు వెళ్ళటానికి మన యొక్క పాత్ర కూడా ఉంది. అందుకే మనం సృష్టింపబడ్డాం, ఇక్కడికి రప్పింపబడి ఇదిగో ఈ పని చేయి అని మనకు ఒక పని అప్పచెప్పబడింది. ఆ కర్తవ్యాన్ని మనం నిర్వహించాలి. దాన్ని వదిలేస్తే మరి అప్పుడు కొరవ ఏర్పడుతుంది, సృష్టి ముందుకు వెళ్ళటానికి అవకాశం ఉండదు. ఎందుకంటే ఒకడు తగ్గాడు కదా. పని వాళ్ళు 100 మంది ఉంటే మనం బయటకు వచ్చేసాం, 99 మంది చాలా కష్టపడాల్సి వస్తుంది. అట్లాగా కాదు. మనం భౌతికతే, ఆధ్యాత్మికత దీంతో తోడు చేసుకోవాలి ఏకకాలంలో. ఈ రెండిటి యొక్క సమన్వయం మనకు ఎక్కడ దొరుకుతుంది? ఐసిస్ అన్వైల్డ్ అట్లా ఇచ్చిందనమాట. ఐసిస్ అన్వైల్డ్ దాని యొక్క కొనసాగింపు సీక్రెట్ డాక్టర్ లో పూర్తిగా సమస్తము ఆయనే, 1 ఫండమెంటల్ లా తో మొదలు పెట్టింది సీక్రెట్ డాక్టర్. అనేకము లేదు, ఏకమే ఉన్నది. ఏకమే అనేకముగా ఉన్నట్టు భాషిస్తున్నది. మనం కూడా అట్లాగే అనేకమే అండి, కానీ దాని మొత్తం ఉన్నది ఒకడేనండి అన్న భావనతో మనం ప్రవర్తించాలి. దానికి ప్రాతిపదికగా ఈ సైన్స్ కి, అంటే ఆధ్యాత్మికతకి, భౌతికతకి సమన్వయం ఇక్కడ దొరికింది మనకి, ఐసిస్ అన్వైల్డ్. తర్వాత మనం సీక్రెట్ డాక్టర్లోకి వెళ్ళిపోతే ఇంకా ఏముంది? ఈ రెండిటి యొక్క సమన్వయంతో
సమస్తము ఆయనే. అట్లాగనే మన కర్తవ్యాలు ఏమీ ఆగట్లేదు. మన కర్తవ్యం మనం నిర్వహిస్తున్నాం. మనకు అప్పజెప్పబడ్డ పని మనం చక్కగా మరింత మెరుగ్గా చేస్తున్నాం. మరి అర్జునుడు ఏం చేశాడు? కింద పడేసిన బాణాలని, ధనస్సుని ఏం చేశాడు? ఆధ్యాత్మికత విన్నాక, మరి భగవద్గీత అంటే ఆధ్యాత్మికత, కృష్ణుడు చెప్పిన విషయం అంతా ఆధ్యాత్మికత అనుకుందాం. మరి ఏం చేశాడు అప్పుడు? అది విని ఇక అడవులకు వెళ్ళలేదు ఆయన. అసలు యుద్ధ రంగాన్నే వదిలేసి అడవులకు వెళ్ళలేదు. యుద్ధం మొదలు పెట్టాడు. వాటిని కింద పడ్డ వాటిని అందుకున్నాడు. మళ్ళీ ఆ ధనుస్సుని, బాణాలని అందుకున్నాడు. తన కర్తవ్యాన్ని నిర్వహించాడు. క్షత్రియుడుగా తన కర్తవ్యం నిర్వహించాడు. ఇట్లా మరింత మెరుగ్గా దానికి అంటుకోకుండా పనులు ఎలాగా చేయాలో చక్కగా మనకి దాంట్లో ఇచ్చారు. కర్మలు ఎలాగా నిర్వహించాలి అన్నది. ఇట్లాగా మనం ఆ మాదిరిగా ఈ గ్రంథం మనకు అందజేయబడింది అనమాట. అంటే గ్రంథంలో ఏముందో, ఏమి ఇవ్వటం కోసం మనకి ఈ గ్రంథాన్ని మనకు అందించారో ఆ విషయాల పట్ల మనకు అవగాహన లేదనుకోండి, డీటెయిల్సే కనిపిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా అక్కడ అది జరిగిందంట, ఇక్కడ ఈ దేశంలో ఇది జరిగిందంట, అక్కడ తత్వవేత్త అలా అన్నాడంట, ఇక్కడ శాస్త్రవేత్త ఇలాగ అన్నాడంట, ఇక్కడేమో మెజిషియన్స్, ఇంద్రజాలికులు, వీళ్ళేమో వాళ్ళ ఇంద్రజాల విద్యను ప్రదర్శిస్తూ అద్భుతాలు చేయటం, అక్కడ ఇంకొకటి ప్రేతాత్మలతో మాట్లాడుతూ దానికి సంబంధించి ఆ స్పిరిట్స్ తో వాళ్ళు ఏమేంటి చేశారో అవన్నీ, ఇలా రకరకాలు ఒక చందమామ కథలాగా, లేకపోతే జానపద సినిమా లాగా ఉండుతుంది మనకి, జానపద కథలాగా. దానికోసం కాదు ఇది ఇచ్చింది. వాటన్నిటిని సమన్వయం చేసుకుంటూ, భౌతికత ఆధ్యాత్మికతను సమన్వయం చేసుకుంటూ, ఇవన్నీ ఎట్లాగో వచ్చినాయి. ఈ మొత్తంలో ఉన్నదేంటి? ఇట్లా మనం ఆలోచించుకుంటా ఈ గ్రంథాన్ని మనం అధ్యయనం చేయాలి. గ్రావిడ్స్ కి ఇచ్చిన ఈ 2 గ్రంథాలు కూడా ఇదే పద్ధతిలో అధ్యయనం చేయాలి. వివరాల కోసం కాదు, డీటెయిల్స్ కోసం కాదు. మనం డీటెయిల్స్ మనకి ఉపయోగపడతాయి. ఓకే, తెలుసుకుంటాము. ఇట్లా జరుగుతుంది అనమాట. లా ఆఫ్ ఎవల్యూషన్ ఎలాగుంది, లా ఆఫ్ కర్మ ఎలాగుంది, తర్వాత ఇవన్నీ ఒక వర్గు నుంచి ఇంకొక వర్గుకి ఎట్లాగా వస్తూ ఉంటారు, ఈ కాలగణన, దానికి సంబంధించి రౌండ్స్, చైన్స్ అని ఇట్లా రకరకాల ఉన్నాయి విషయాలు. అవన్నీ తెలుసుకుంటాం. కానీ ఇవన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి? ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి? మరి ఎక్కడ జరుగుతున్నాయి ఇవన్నీ? ఆయన యందే జరుగుతున్నది, ఆయన యందే జరుగుతున్నది, ఒకటిలోనే జరుగుతున్నది. ఒకళ్ళు జరిగేటప్పుడు ఇంకా అనేకం అనేది ఇక రాదు కదా అప్పుడు మనకి. ఇట్లా ఆ పద్ధతిలో దీన్ని అధ్యయనం చేయాలి అని చెప్తున్నారు. తర్వాత ఈ గ్రంథంలో ప్రతి అధ్యాయంలోనూ అనేక ఉపాధ్యాయములు ఉన్నవి. పేజీ తర్వాత పేజీ, ఆ పేజీలో మరియు తర్వాత పేజీలో చర్చింపబడిన విషయంలో గురించి మొకటముగా ఒక వాక్యంలో పేజీ పైన వ్రాయబడి ఉన్నది. టాప్ లో దానికి సంబంధించి సీక్రెట్ డాక్టర్లు కూడా అదే పద్ధతి అనుసరించారు. ఆ 2 పేజీల్లో ఏ విషయం చర్చించారు అన్నది ఆ పైన చూడంగానే మనకు తెలిసిపోతుంది అన్నమాట, టాప్ లో. కనుకనే ఈ గ్రంథ పఠనము అత్యంత సంక్లిష్టమని సర్వజనుల అభిప్రాయం. ఎందుకంటే ఏదైనా కానీ ఒకటి క్లిష్టము అనే ఎప్పుడైతే వచ్చిందో పదం, దానికి సంబంధించిన అవగాహన మనకు లేదు అని. ఎందుకంటే వేరే ఏం లేదు, క్లిష్టము అన్నది లేవు సృష్టిలో. అంటే మొత్తం సమస్త జ్ఞానము మనలో నిండి నిబిడీకృతమై ఉన్నది. క్లిష్టము అంటానికి లేదు. కాకపోతే సంక్లిష్టముగా ఉంది, అర్థం కావటం లేదు అంటే దాని పట్ల అవగాహన,
అంటే అసలు ఆ గ్రంథం ఎందుకు ఇచ్చారు? ముందు అది కదా కావాల్సింది మనకి. ఆ గ్రంథాన్ని ఇవ్వాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? మరి అంతకుముందు ఇవ్వలేదు ఈ పద్ధతిలో. సీక్రెట్ డాక్టర్‌లు గాని, ఐసిస్ అన్‌వేల్డ్ గాని, సృష్టికి సంబంధించినటువంటి రహస్యాల్ని ఇంత బాహాటంగా చర్చించిన గ్రంథాలు దాదాపుగా లేవు. ఎక్కడైనా ఉన్నా గాని చాలా పరిమితంగా. ఇనిషియేట్ దీక్ష తీసుకున్న వాళ్ళకి వాళ్ళ వరకే చెప్పుకుంటా అలాగా వస్తా ఉన్నాయి. బాహాటంగా చర్చింపబడ్డయి చాలా తక్కువగా ఉన్నాయి. వీళ్ళు ప్లేటో, అరిస్టాటిలు ఆ తత్వవేత్తలు, ఈజిప్టు, గ్రీకు వాటికి సంబంధించిన తత్వవేత్తలున్న వాళ్ళు ముందు సాధారణంగా కొన్ని విషయాలు మాత్రమే బయటకి చెప్పేవాళ్ళు. తర్వాత వాళ్ళ దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఆ దీక్ష ఇచ్చి ఇనిషియేషన్ ప్రథమ దీక్షని ఇచ్చి తర్వాత ఈ విషయాలన్నిటిని వాళ్ళకి వివరించేవాళ్ళు. అంతే తప్పితే బాహాటంగా దాదాపుగా తీసుకురాలేదు. ఒకవేళ తెచ్చినా గాని రహస్య గర్భితముగా, పొడుపు కథల రూపంలో, లేతే దృష్టాంతంగా, అలోగరీగా అట్లాగా లేకపోతే బొమ్మల రూపంలో. ఇప్పుడు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇచ్చాడు పైథాగరస్. మరి ఎన్నో విషయాలున్నాయి దాంట్లో. సృష్టికి సంబంధించినటువంటి సమస్త విషయాలు దాని నుంచి మనకి అందుతాయి. దాన్ని జాగ్రత్తగా గమనిస్తూ ఉంటే. కానీ మామూలుగా చూడటానికి అది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఆ విధంగా అట్లాగిచ్చారనమాట. కనుకనే ఈ గ్రంథ పఠనం అత్యంత సంక్లిష్టమని సర్వజనుల అభిప్రాయం. ఈ గ్రంథము పరిచయ వాక్యములలో సత్య నిరూపణ ప్రయత్నంలో పొరపాటుల ఎడల దాక్షిణ్యము చూపుట గాని ఆమె చెప్పిన మాటను అధికారము నటించు వారి ఎడల గౌరవము చూపుట కానీ ఉండదు. ప్రాచీన ద్రష్టలకు నవీన వైజ్ఞానికులు ఎంతవరకు అప్పుపడుతురో తెలుపుటకు మొగమాటము లేదు అని గ్రంథము వ్రాయటంలోని ఉద్దేశం అంటే ఇద్దరు కలిసి నడవాల్సిన అవసరం ఉంది. మరి ఐన్స్టీన్ అదే చెప్పాడు. ప్రముఖ శాస్త్రవేత్తలు ఎవరైతే ఉన్నారో ఆ శాస్త్ర పరిశోధనలో పండిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనే మాట ఏంటంటే మనల్ని మించిన శక్తి ఒకటి ఉన్నది, దానితో కలిసి మనం పని చేయాల్సిన అవసరం ఉన్నది. అంటే ఆధ్యాత్మికత, భౌతికత కలిసి నడవాలి. ఏదో ఒక్కటి అంటే కుంటికాలు అయిపోతుంది. ఈ గ్రంథంలోని గ్రంథులను సాంగోపాంగముగా దర్శించి సమన్వయించి అందించిన ద్రష్ట మాస్టర్ ఈకే ఎకరాల కృష్ణమాచారి గారు ఏం చేశారంటే మేడం బ్లావెట్స్కి అనే పేరుతో ఆమె జీవిత చరిత్ర రాస్తూ జీవిత చరిత్ర అందించి దాంతో పాటు ఏం చేశారంటే ఐసిస్ అన్‌వేల్డ్, సీక్రెట్ డాక్టర్ ఈ 2 గ్రంథాలు కూడా పరిచయం చేశారు. దాంట్లో అసలు ఏమేమి ఉన్నాయి దీంట్లో క్లుప్తంగా అనమాట, చాలా క్లుప్తంగా సంగ్రహంగా ఏమేమి విషయాలు ఉన్నాయి, ఏమి ఇచ్చారు దీంట్లో అని చెప్పి దాంట్లో కొంత అందించారు. అయితే అది సగంలో ఆగిపోయింది అనమాట. కొంతవరకు ఇచ్చి ఉపోద్ఘాతానికి కొంతవరకు వివరణ ఇచ్చారు. అక్కడితో ఇంకా అది ఆగిపోయింది. ఆ తర్వాత ఫర్దర్ గా మళ్ళీ కుదరలేదు ఇవ్వటం. అసంపూర్తిగా మిగిలిపోయింది. కానీ భగవత్ ప్రణాళిక ప్రకారం అది అసంపూర్తిగా మిగిలిపోయింది. కానీ వ్రాసిన ఆ కొద్ది గ్రంథమైనను ఐసిస్ అన్‌వేల్డ్ చదవాలనుకున్న వారికి దారి చూపించే దీపం మాదిరి సహాయం చేయను. అంటే మనకి ఏంటంటే గ్రంథంలో ఏముంది అనేది ముందు తెలియాలి మనకి. గ్రంథంలో అసలు ఇవ్వబడ్డ ఉద్దేశం, రచయిత యొక్క ఉద్దేశం ఏంటి, గ్రంథాన్ని ఎవరైతే అందించారో వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటి. వాళ్ళు ఏదో ఒక ఉద్దేశం పెట్టుకుని ఆ గ్రంథాన్ని అందిస్తారు. ఇప్పుడు మనం దాహం వేసింది, దాహం వేసినప్పుడు మనం ఏం చేస్తాము, ఆ దాహం ఎక్కడ దొరుకుతుంది, మంచినీళ్ళు కావాలి మనకి. ఆ కుండ దగ్గరకో బిందె దగ్గరకో వెళ్ళి మంచినీళ్ళు తాగుతాము. అంటే నేరుగా వెళ్ళిపోం కదా మనం. ఇట్లా ఒక ఉద్దేశం. అట్లాగే గ్రంథాన్ని నేరుగా ఏదో తోచింది రాసేశారు, అదంట ఇదంట అని తోచింది రాసేసింది ప్రింట్ చేశారు, మొత్తం పాఠకులకు అందించారు. అట్లాగ అందించరా. ఏ గ్రంథం కూడా, ఏ గ్రంథకర్త కూడా ఉద్దేశం లేకుండా ఎంతో ఎంతో బలమైన ఉద్దేశం పెట్టుకుని
మనసులో దాన్ని అందరికి అందించడం కోసం, నేను ఒక్కడనే అనుభూతి చెందడం కాదు, నా చుట్టూ ఉన్న వాళ్ళు కూడా అనుభూతి చెందాలి. ఈ విషయం గురించి అందరూ ఆలోచించాలి. ఈ విషయం పట్ల అందరూ మేల్కొనాలి అని చెప్పి ఆ ఉద్దేశంతో ఆ గ్రంథాలను అందించడం ఉంటుంది. ఆ గ్రంథంలోని విషయం కూడా ఆ పద్ధతిలో ఉంటుంది. ముందు ఈకే గారు ఏం చేశారంటే, ఎకరాల కృష్ణమాచార్య అసలు ఆ గ్రంథం అందించిన ఉద్దేశం ఏంటి, గ్రంథంలో ఎట్లాగ అందించారు అని చాలా కొద్దిగా మనకి అందుబాటులోకి తెచ్చారు. కొద్దిగా స్వీట్ రుచి చూపించినట్టుగా. మనం షాప్కి వెళ్తే ఈ స్వీట్ బాగుంటుందని అని చెప్పి ఆ షాప్ వాడు ఏం చేస్తాడు, కొంచెం ముక్క విరిచి, ఆ స్వీట్ యొక్క ముక్క విరిచి కొద్దిగా వేసుకొని తినండి పర్లేదు అని మన చేతిలో పెడతాడు. అది తినే బాగున్నట్టుంది, అయితే ఇది ఒక 1/2 కిలో ఇవ్వండి, 1 కిలో ఇవ్వండి అంటుంది. అట్లాగా కొంచెం రుచి చూపించారనమాట కొంత. మిగతా విషయాలు మనం రేపు చెప్పుకుందాం. అంటే ఈ ఐసిస్ అన్వేల్డ్ ఏంటి, ఎందుకంటే ఇటువంటి విషయాలు మనం చర్చించుకోకపోతే దాంట్లో ఉన్న చివరికి వెళ్ళిపోయి 10 విషయాలు చెప్పుకున్నాం అనుకోండి, అయిపోయింది అనిపిస్తుంది, కార్యక్రమం అయిపోయింది, కానీ మనకి అనుభూతి అందదు. మనం ఎప్పుడైనా ఐసిస్ అన్వేల్డ్ గ్రంథాన్ని పట్టుకుంటే మన చేతులు, మన దేహము పులకించిపోవాలి. ఎందుకంటే ఏముంది దాంట్లో, మనకి ఇప్పుడు అనుభూతి అయింది ఈ మాటలు వినడం ద్వారా. ఆ గ్రంథాన్ని ఎప్పుడు పట్టుకున్నాం మనం పులకించిపోవాలి, మన దేహం అంతా ఆ మాదిరిగా రావాలంటే ఇదిగో ఈ విషయాలు కొన్ని చెప్పుకుంటే మనం ఆ విధంగా ఉంటుంది. కాబట్టి మనం ఇంకొక రేపు కూడా ఇలా చెప్పుకొని అప్పుడు మనం ఆ 10 విషయాల్లోకి వెళ్తాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహిషాః ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓపికగా ఉన్నటువంటి సోదర సత్యాన్వేషక బృందమునకు ధన్యవాదములు. థ్యాంక్ యూ ఆల్.